ఖచ్చితంగా కానిస్టేబుల్ అయితే టచ్ చేసే టాపిక్, ఖచ్చితంగా కానిస్టేబుల్ లో టచ్ చేసే టాపిక్. వాళ్ళకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కొంచెం ఎక్స్పర్ట్ ఉన్న ఈ టాపిక్ ఖచ్చితంగా టచ్ చేస్తాడు అప్కమింగ్ లో. ఓకే, అప్కమింగ్ ఎగ్జామ్ లో ఈ టాపిక్ లేకుంటే అస్సలు ఎగ్జామ్కి వెళ్ళకండి మీరు, ఎందుకంటే 100% టచ్ చేసే టాపిక్ ఇది. మీరు ఈ యొక్క స్పేస్ టెక్నాలజీలో సైన్స్ అండ్ టెక్ లో భాగంగా ఈ స్కై రూట్ ఏరోస్పేస్ ఉందా, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. అది ఇండియాలోనే మొట్టమొదటి కంపెనీ, మన టీ హబ్ నుంచి బయటకు వెళ్ళింది, ప్రైవేట్ కంపెనీ. ఓకే, సో మొదటగా మీకు ఇండియన్ స్పేస్ పాలసీ 2023 రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఏమని, ప్రైవేట్ సెక్టార్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో, స్పేస్ అంటే శాటిలైట్స్, రాకెట్ విభాగంలో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేట్ చేయొచ్చు అని కొన్ని రిఫార్మ్ తీసుకొచ్చారు. ఆ సంస్కరణ ఫలితంగా ఇండియా యొక్క ప్రైవేట్ అంటే ప్రైవేట్ ఏజెన్సీస్ మొత్తం అంటే ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది మార్కెట్. బట్ హైదరాబాద్ చెందిన స్కై రూట్ ఉంది కదా ఏరోస్పేస్, ఇంతకు ముందు పీవైక్యూ బిట్ కూడా పడ్డాయి. సో దానికి సంబంధించి ఓకే, ఈ స్కై రూట్ ఏరోస్పేస్ మిషన్ ఆగమన్ లో భాగంగా విక్రమ్ 1 అనే రాకెట్ ని లాంచ్ చేసింది. ఓకే, ఇట్ ఈస్ డెవలప్డ్ బై స్కై రూట్ ఏరోస్పేస్, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. తెలుగులో కూడా స్కై రూటే. ఓకే, హైదరాబాద్ బేస్డ్ అనమాట. మన టీ హబ్ ద్వారా మన గర్వకారణం యాక్చువల్, ఇది చాలా పెద్ద న్యూస్. ఓకే, ఇన్ స్పేస్ ఉంది కదా, సో అది సపోర్ట్ కూడా ఇచ్చింది. ఓకే, సో మొదటగా మీకు ఇది విక్రమ్ 1 అనే రాకెట్ ని లాంచ్ చేసింది. అది ఎక్కడ మీకు అంటే లో ఎర్త్ ఆర్బిట్ అంటే తెలుసు కదా, తక్కువ భూకక్షలోకి అంటే దాంట్లో ప్రవేశపెట్టింది అనమాట. ఓకే, 450 కిలోమీటర్స్ గుర్తుపెట్టుకునేది కూడా. నెక్స్ట్ బహుళ పేలోడ్, మల్టిపుల్ పేలోడ్స్ ఉన్నాయి, అంటే చాలా శాటిలైట్స్ అవి. సో ఇది ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ లాంచ్ అనమాట, అంటే ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ అనమాట. ఇది ఫస్ట్ ప్రైవేట్ ఇండియాలో మొట్టమొదటి. ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కొంచెం ఎక్స్పర్ట్ ఉన్న ఈ టాపిక్ ఖచ్చితంగా టచ్ చేస్తారు అప్కమింగ్ లో. ఓకే, సో నీకు ప్రొపల్షన్ దీనికి సంబంధించినటువంటి ఇంజన్ అవన్నీ గుర్తుపెట్టుకోండి. మెయిన్ గా అంత డీటెయిల్ అవసరం లేదు, బట్ ఇది ఒకటి కొత్త 2 వచ్చినాయి. సో 3D ప్రింటెడ్ లిక్విడ్ రాకెట్ దీంతో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ బిల్డ్ బై ఆల్ కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్. ఓకే, అన్ని కార్బన్ ఇవి ఉంటాయి కదా, కార్బన్ అవి సమ్మేళనాలు, వాటి అదనమాట. ఎందుకంటే దానివల్ల ఇది లో వెయిట్ ఉంటుంది, హై పర్ఫార్మెన్స్ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ స్పేస్ టెక్ పాలసీ, ఏ పాలసీలో అని కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. 2023లో ఇండియన్ స్పేస్ టెక్నాలజీలో ఇండియన్ స్పేస్ పాలసీ ఒకటి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. దానికి అనుగుణంగానే ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ వచ్చింది ఇందులో. ఓకే, శాటిలైట్స్ ఏమేమిటి అంటే స్కోప్ ఒకటి, సోలరస్ S3 ఒకటి, DCU బెడ్ అంటే డీ క్యూబ్ అని పెట్టుకోండి, ఎంబ్రెస్ ఇవి అనమాట. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, స్పేస్ టెక్నాలజీ. సో దీన్ని బట్టి మనకు ఇండియన్ స్పేస్ పాలసీ సక్సెస్ అయిందని కూడా చెప్తారు. ఓకే, దట్ ఈస్ రిగార్డింగ్ ఆల్ డీటెయిల్స్ అబౌట్ విక్రమ్ లాంచ్.